అయ్యో హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన ఎఫ్జీ బ్లాగ్. ఈరోజు మన ట్రాక్టర్ అయితే లోడింగ్ పనికి వచ్చింది. నేను ఇక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇంటి దగ్గర నుంచి అసలు స్టార్ట్ చేయాలి నేను. పదండి అయితే చూద్దాం ఈరోజు ఎలాగయ్యిందనేది. అక్కడ చూడండి ఎంత ఎత్తు ఉందో అనేది. ఆ ఎత్తు ఎక్కితే చాలా కష్టం అయిపోతుంది బండి కూడా. ఆడెక్కిట్లా పోయాడు ఆ పిల్లోడు అయితే. నన్ను ఎక్కమన్నాడు, నేను ఎక్కి తీసాను ఆ బండిని అయితే. చూడండి ఎంత రొచ్చు కింద ఎలా ఉందో ఈ దారి. మొత్తం చాలా ఎత్తు ఉందన్నమాట. ఇంక పైకి ఎక్కడం కూడా కష్టం అయిపోతుంది బండి అయితే. చూడండి ఇక్కడైతే దిగబెట్టేసాడు వీడు. నేసమరిగా రావట్లేదా? కింద అయితే ట్రాలీ టైర్ అయితే దిగబడిపోయింది. మొత్తం నీళ్ళ కింద ఉన్నట్టుంది. కెమెరా देखा యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చి వాడైతే తీలేకపోయాడు. దానికోసం అయితే నేను ఎక్కాల్సి వచ్చింది. చూడండి బండి రావడానికి అయితే చాలా టైం పట్టింది. మీరైతే ఫుల్ వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఆడ బండి లాగుతుంటే నా బండి దిగిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి, నా బండి కూడా ఇక్కడ దిగిపోయింది. ఆ టైప్ చక్రం చూడండి మొత్తం దిగిపోయింది. ఇప్పుడు జేసీబీ వస్తుంది, అది లాగుతుంది అయితే. ఆడికి చెప్పి నేనే దిగబెట్టుకున్నాను ఇక్కడ తీసుకొచ్చి. అయ్యో అయితే వచ్చింది జేసీబీ అయితేనే. ఈ మొత్తం దారి కూడా జామ్ అయిపోతుంది ఇటు అయితే, మొత్తం బండ్లు కట్టాలి. అయ్యో అక్కడ పట్టుకోకరు, యాంగిల్ దగ్గర ఇరిగిపోద్ది అక్కడ. మన ట్రాక్టర్ అయితే వచ్చిందిలే, మొత్తం గెంటెడ్ ఏదో లాగలే వచ్చి. చూద్దాం ఇంకా ట్రాక్టర్లు ఎలాగుంటాయి ఏంటనేది. ఇంకా దిగిపోతాయో ఏంటో భయం వేస్తుంది. వాడిని ఫస్ట్ ఏం చేసామంటే ఫస్ట్ మట్టి పోసేమన్నాం కింద అయితేని. ఫస్ట్ కింద మట్టి వేసేస్తే దానిపైన ఎక్కితే బాగుంటుంది కదా ట్రాలీ అయితేని. ఆడైతే డూజింగ్ చేస్తున్నాడు అక్కడైతేని. మట్టి మొత్తం కింద మెత్తగా ఉందండి, దానికోసం అయితే దిగిపోతున్నాయి అనుకుంటున్నాను ట్రాలీలు. అయితే కింద అయితే సమానం చేస్తాడు. దీని పైకి ఎక్కించడానికి బాగుంటుంది అన్నమాట. ట్రాలీ అయితే దీని పైకి ఎక్కించి అక్కడ నుంచి ఉంచేయచ్చు కిందకి. కింద మొత్తం మట్టి మొత్తం మెత్తగానే ఉంది, ఏమీ లేదు. అందుకోసమే ట్రాలీలు అయితే దిగిపోతున్నాయి ఇక్కడ. ఫస్ట్ మట్టి మొత్తం లెవెల్ చేసేస్తే దాని పైకి ట్రాలీ ఎక్కించినా ఏం కాదు. ఫస్ట్ అయితే మట్టి ఇలా సమానం చేసామన్ను. ఉన్నాడు కదా పొట్టుడు, ఆడి దగ్గరికి వెళ్తున్నాడు అన్నాడు. కనుక్కుందాం ఎలాగొచ్చాడు అనేది. నీ దగ్గరికి వస్తున్నాను, నీ దగ్గరికి. हिंदी जाने जो तो हिंदी जाने जो। आपका एज कितना है? आपका एज कितना? 14 అంటే వాడికి మనకు తెలుగు కూడా రాదన్నమాట. తెలుగు అర్థం చేసుకున్నాడు. వాళ్ళ ఒడియా అయితే మనకు వచ్చు. వాళ్ళకైతే మన తెలుగు అయితే రాదు, వాళ్ళ ఒడియా అయితే మనకు వచ్చు మాట. పట్టుకెళ్తున్నాడు అదిగోండి. చూడండి ఎలా భయపడతాడు చూడండి ఆ పైకి ఎక్కించడానికి. లోడ్ 4 హై ఏంటంటే సౌండ్ అయితే మొత్తం ఇరిగిపోతుంది అన్నమాట పైకి ఎక్కేటప్పటికి. లోడ్ 4 వేసాడు, చూద్దాం ఎక్కుతుందో లేదో. వీడికనే ఎక్కించలేకపోతున్నాడు అంటే నన్ను ఎక్కమంటున్నాడు వాళ్ళని భయపడిపోయి.
చూద్దాం ఎక్కించగలుగుతాడో లేదో. ఎత్తేస్తుంది ట్రాక్టర్ అయితే. సాధించాడు మా నోడైతే, సాధించాడు, ఎక్కిచ్చాడు ఏదోలాగా. ఇందాక ఏం చేశాడంటే ఎత్తేస్తుందని బండి నాకైతే ఇచ్చాడు. బండి కొంచెం తీసిపెట్టు పైకి అంటున్నాడు, ఎత్తేస్తుందని బండి. ఇప్పుడు తీసుకెళ్ళాడు ఏదోలాగా, సాధించాడు మనోడు. ఆడ ఏజ్ వచ్చి 16 సంవత్సరాలు. ఆడు చూడండి, అది నడపడం రాదు, ఆనర్ ఎలా పెట్టుకున్నాడో తెలదాడు. 16 సంవత్సరాలు చూస్తే చిన్నోడు, మళ్ళీ ఎంతో లేడు కూడానే, జానుడు ఉన్నాడు అంతాడు. చూడండి ఒక దుక్కున జేసీబీ పని అవుతుందంటే ఎంత జనం చూడడానికి వస్తున్నారు ఒకసారి చూడండి. ఈడికేమో బండి ఏమో రావట్లేదు, మొత్తం రోడ్డు మొత్తం ట్రాఫిక్ చేసి పడేస్తున్నాడు ఇక్కడ. చూడండి ఎంత జనం వచ్చి చూస్తున్నారు చూడండి. జేసీబీ పనులు అంటే ఇలాగే ఉంటాయి. ఇక్కడ ఇంత కింద నుంచి అయితే ఎక్కించాల్సి వస్తుంది. చూడండి ఎలాగ ఉందో మట్టి మొత్తం. చాలా కష్టం అయిపోతున్నాయి ట్రాక్టర్లకి ఎక్కడం కూడానే. మట్టి చూడండి మొత్తం ఎలాగుందనేది, మొత్తం బంద అయిపోయింది ఇక్కడ. పదండి జేసీబీ అయితే వెళ్ళిపోయింది, లోడింగ్కి అయితే వెళ్దాం. పదండి జేసీబీ అయితే ఎక్కుదండి, కొంచెం ఫాస్ట్గా లోడ్ చేయమన్నాం. ఇక జల్దీ లోడ్ కరో, ఇక జల్దీ లోడ్ కరో. కొంచెం ఫాస్ట్గా అయితే లోడ్ చేయమంటున్నాను అనమాట. మీకైతే ఒడియా రాదు కదా, నాకు ఒడియో వచ్చి మూల నేను ఒడియోలో చెప్పాను వాడికి. కొంచెం ఫాస్ట్గా లోడ్ చేయమంటున్నాను అనమాట. చూద్దాం, ఇంకొకడు ఉన్నాడు కదా, ఆడు ఇంకొక ట్రాక్టర్ డ్రైవరు పొట్టుపోవడానికి ఇక్కడ ఆడ అసలు నడపలేకపోతున్నాడు. అయితే ఎక్కించడానికి కూడా భయపడుతున్నాడు, ట్రాక్టర్ ఎత్తేస్తుందని. ఆడు చూస్తున్నాడు అండి ఎలాగ ఎక్కిస్తాడని. చూద్దాం ఒకసారి. బండ్లు చూడండి ఎలాగ ఎత్తుతున్నాయి మొత్తం. ఆడు చూడండి ఆడు ఎలాగ ఎత్తుతాడు అనేది ట్రాక్టర్. మొత్తం ఇంకా యాక్సిలేటర్ పెట్టు. అయ్యో చూడండి మొత్తం ఎలాగ ఎత్తుతున్నాయని చూడండి బండ్లు ఒకసారి. లోడ్ 4 వేస్తే ఎక్కుతలేదండి, హై ఒకటి వేసాడు. చూద్దాం ఎక్కుతుందేమో. ఎత్తట్లేదండి, ఇరిగిపోతుంది. సౌండ్ అయితే ఇరిగిపోతుంది. లోడ్ వేసి వెనక్కినాడు. లోడ్ దగ్గర పచ్చుకేజాలో నేనైతే ఎక్కుతున్నాను. చూద్దాం, నేనైతే తీయగలుగుతానేమో చూద్దాం ఒకసారి. నేను ఎక్కుతున్నాను. జేసీబీ అయితే పట్టుకు వెళ్తున్నాం అక్కడికి. అయితేని అక్కడ దిగబడిపోతుంది కదా, అక్కడ సమానం అయితే చేస్తాకైతే జేసీబీ పట్టుకు వెళ్తున్నాం మేమైతే. స్లోపింగ్ చేసేద్దాం అన్నమాట, ఎందుకంటే మట్టి మొత్తం కింద పట్టేసింది కదా, ఎత్తు ఎక్కువ అయిపోయింది. స్లోపింగ్ చేసేద్దాం మొత్తం కింద. పదండి అయితే జేసీబీ అయితే పట్టుకెళ్ళొచ్చు. ब्लॉक में
దింపేశాడు, మళ్ళీ లాగడానికి అయితే వచ్చాం మేమైతే. ఈడు పొట్టోడు ఈడుని. రైట్ సైడ్ బ్రేక్ కొట్టు. ఏడవరు బ్రేక్ మాడో కిందరి బా. ఈ ట్రాక్టర్ ఉంది కదా, ఈ ట్రాక్టర్ అయితే మొత్తం ఆయిల్ అయితే నొక్కిచ్చేసాడు మాట. యాక్సిలేటర్ మొత్తం అసలు పడట్లేదు మాట. అంటే కంపెనీ కూడా ఎందుకు ఇస్తున్నాడు, దాని ఆయిల్ అయితే నొక్కించకూడదు. మొత్తం నొక్కిచ్చాడు, బండి బలం అయితే తగ్గిపోయింది మాట. ఆ పైకి ఎక్కేటప్పటికి మొత్తం స్టార్ట్ అయితే ఆగిపోతుంది కూడా, మొత్తం స్లో అయిపోతుంది మాట ఇంజిన్ మొత్తం. మన బండి అంత వెళ్ళట్లేదు. ఈ బండి ఏంటో వీడే అంటున్నాడు, ఇలాంటి బండి నడపలేకపోతున్నాను నేను, ఆడే చెప్తున్నాడు. ఏం చేస్తాం ఇంకా, అలా నొక్కించకూడదండి. కంపెనీ ఇచ్చిన బండ్లకి ఎందుకు ఇస్తుంది కంపెనీ? చూస్తున్నారు కదా అక్కడ ఇచ్చే స్లిప్పులు మాట, ఎన్ని ట్రిప్పులు అయినాయి అనేది. ఇది ఇస్తేనే కానీ అక్కడ పేమెంట్ అవ్వదు మాట. ఈ జాగ్రత్తగా ఉండించుకోవాలి, ఎన్ని ట్రిప్పులు అయినాయి అనేది వాళ్ళకి చెప్పాలన్నమాట లాస్ట్కి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోతో వెళ్తాం. బాయ్.